గగన్ గారు భూమి మీతో మాట్లాడతారంట అని స్పీకర్ ఆన్ చేసి ధృవ చెప్పటంతో, ఏంటి బావా, నువ్వు పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోయావంట, నేనుండగా ఎలా చేసుకుంటావు బావా అని భూమి ఫోన్లో నిలదీస్తూ ఉంటే, భూమి ఏం మాట్లాడుతున్నావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. శారద చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఇంకెలా మాట్లాడమంటావు బావా, నీ భార్యని నేను ఉండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు బావా, అసలు నిన్ను పెళ్లి చేసుకునే ధైర్యం ఎవరికి వచ్చింది, ఎవరు ఆవిడ, నేను అక్కడికి వచ్చేలోపు నువ్వు వాళ్ళనందరినీ పంపించేసేయ్ బావా అని భూమి అరుస్తూ చెప్తూ ఉంటే, భూమి ప్లీజ్ న్యూసెన్స్ చేయకు, అది ఇంపార్టెంట్ కాదు బావుగారు, ఫోన్ పెట్టేయండి ప్లీజ్, నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని గగన్ చెప్తూ ఉంటే, మీరు ఆగండి గగన్ గారు ప్లీజ్ అని ధృవ అడ్డుపడుతూ ఉంటాడు. మనం సపరేట్ అయ్యామా, ఎవరు చెప్పారు అని భూమి అంటే, భూమి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ప్లీజ్ అని గగన్ అరుస్తూ ఉంటాడు. నువ్వు నా భార్యవని చెప్పినా కూడా ఇక్కడ ఎవరు కూడా నమ్మరు, నేను మొత్తం చెప్పేశాను, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని గగన్ అంటే, ఏమీ లేకుండానే తను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తుంది అని తార నిలదీస్తూ ఉంటుంది. డైవర్స్ అయితే తను ఇంతసేపు మాట్లాడదు కదా అని ధృవ అంటాడు. భూమి కట్ ద కాల్ ప్లీజ్ అని గగన్ అంటే, మా మధ్య దూరం లేదు, మేము జస్ట్ దూరంగా ఉంటున్నాము అత్తయ్య, మీ అబ్బాయి ఫోన్ పెట్టేమని చెప్తున్నాడు చూడండి, చెప్పండి అత్తయ్య, మా ఇద్దరికి డైవర్స్ అయిపోయాయా అని భూమి అంటే, మీరే సాక్ష్యం చెప్పండి అని భూమి చెప్తూ ఉంటుంది. చెప్పండి, సాక్ష్యం చెప్పండి అని ధృవ కూడా అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా అని శారద అంటే, దారిలోనే ఉన్నాను అత్తయ్య, అక్కడికి వస్తున్నానని భూమి చెప్తుంది. భూమి షటప్, ఫోన్ పెట్టేయి అని గగన్ అరుస్తూ ఉంటాడు. చెప్పండి అంటే, వీళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయా, ఎవరికి భయపడుతున్నారు అని ధృవ నిలదీస్తూ ఉంటే, అమ్మ పూరికి అలాంటి మంచివాన్ని ఇంకెప్పుడు తీసుకురాలేము, అబద్ధం చెప్పు అన్నట్లుగా గగన్ శారద కండ్ల వైపు చూస్తూ ఉంటాడు. డైవర్స్ తీసుకోలేదు అని శారద నిజం చెప్తుంది. విన్నారా, మేము కలిసి ఉండటం లేదు అంతే, జస్ట్ దూరం దూరంగా ఉంటున్నాం, డైవర్స్ తీసుకోలేదని అర్థమైంది కదా, ఇంకా మీరు అక్కడే ఉంటే నేను పోలీసుల్ని తీసుకువస్తాను, నేను శరత్చంద్ర కూతుర్ని, అర్థమైందా అని భూమి అంటే, అర్థమైంది భూమి గారు అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ధృవ వెళ్తూ ఉంటే, బావుగారు ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి, తను ఒక పిచ్చిది, మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం, మనం ఇవన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అని గగన్ చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటాడు. పిచ్చిదా, డైవర్స్ అయిపోలేదని తను క్లియర్గా చెప్తోంది, అసలు నా చెల్లికే అన్యాయం జరుగుతూ ఉంటే నేనెందుకు ఈ పెళ్ళికి అంగీకరిస్తాను అని ధృవ చెప్తుంటే, అనయ్య అనయ్య అది కాదు అని తార మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుకమ్మా, రా వెళ్దాం అని ధృవ తార చేయి పట్టుకు లాక్కు వెళ్తాడు. దాంతో గగన్ పూరి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళగానే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారా, ఆగిపోయింది కదా అని భూమి అడుగుతూ ఉంటే, ఇక గగన్ పూరి చాలా కోపంగా ఏడుస్తూ చూస్తూ ఉంటారు. కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని కోపంతో ఉరిమి చూస్తూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. గగన్ నేరుగా భూమి దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యం ఎంత ధైర్యం అంటూ రెండుసార్లు భూమి చెంప పగలగొడతాడు. మళ్ళీ కూడా కొట్టబోతూ ఉంటే, గగన్ ఆగు ఆగు అంటూ శారద గగన్ని తోసిపడేస్తుంది. నా చెల్లి పూరి పెళ్లిని చెడగొట్టావు కదా అని గగన్ నిలదీస్తూ ఉంటే, పూరి పెళ్లి మాత్రమే చేస్తూ ఉంటే నేనెందుకు చెడగొడతాను బావా, పూరి పెళ్లి పేరుతో నా గొంతు ఎందుకు కోస్తున్నావు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నేను చేసుకుంటాను అని గగన్ అరుస్తూ ఉంటే, కండిషన్ పెడితే చేసుకుంటావా, పూరికి ఇంకో సంబంధం రాదా అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటే, రాదు అంటూ పూరి అరుస్తూ ఉంటుంది. ధృవ కంటే మంచి సంబంధం నాకు జీవితంలో రాదు, నువ్వెందుకు మాటి మాటికి నన్ను నాశనం చేయాలని నా జీవితాన్ని ఆడుకుంటున్నావు, ఆ రోజు పెళ్లి పీటల మీద పెళ్లి కూడా నీ వల్లే చెడిపోయింది అని పూరి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే, ఆ పెళ్లి ఆగిపోవటానికి కారణం నేను కాదు పూరి అని భూమి చెప్తుంటే, కాదు నువ్వే కారణం, ముమ్మాటికి నువ్వే కారణం అని పూరి అరుస్తూ ఉంటుంది. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను, శివ నన్ను పెళ్లి చేసుకుంటాడా, బిందుని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అని, నువ్వు ఏం చెప్పావు, నిన్నే ప్రేమిస్తున్నాడని అబద్ధాలు చెప్పావు, చివరికి పీటల మీద బిందు మెల్లో తాళి కట్టేలా చేశావు అన్నయ్య, తన్ని మనం ఇంట్లో పెట్టుకొని దేవతలా పూజిస్తే మనల్ని నాశనం చేయటానికే, మన సంతోషాల్ని ఆవిరి చేసి తీసుకువెళ్ళటానికే ఈ భూమి మన ఇంట్లో ఉన్నిందన్నయ్య, ఎంత తీసుకొని చేశావు, నీకు ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండాలి కదా, ఈ ఇంట్లో వాళ్ళు నీకు అస్సలు అవసరం లేదు, అసలు నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది అని పూరి భూమిపై నిందలు వేస్తూ ఉంటే భూమి ఏడుస్తూ వింటూ ఉంటుంది. ఏయ్ పూరి, ఇలాగేనా మాట్లాడేది, అసలు భూమి నీకోసం ఎంత చేసింది, నీ పెళ్లి జరగటం కోసం ఆయన్ని పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసేలా కూడా చేసింది, అంతేకాదు నువ్వు విషం తాగితే నీ ప్రాణాలు కాపాడింది, ఇంకా భూమి చాలా చాలా చేసింది
అని శారద నిలదీస్తూ ఉంటే, "అమ్మ" అని గగన్ అరుస్తూ ఉంటాడు. "నన్ను మాట్లాడనివ్వు గగన్" అని శారద గగన్‌ని కూడా తిడుతూ, "అసలు భూమి ఈ ఇంటి కోసం బాగుండాలని ఎంత తపన పడిందో మీకేం తెలుసు? నోరుంది కదా అని పారేసుకోకండని" శారద అరుస్తూ ఉంటే, "చూసావా చివరికి మా అమ్మ కూడా మమ్మల్ని తిట్టేలా చేశావని" పూరి అంటుంది. "ఏయ్ పూరి ఏంటా మాటలని" శారద అంటే, "అవునమ్మా పూరి చెప్పింది ముమ్మాటికి నిజమే" అని తన మాయ మాటలతో నిన్ను తన వైపుకి లాక్కుంది అని గగన్ అంటాడు. "అవును. నేనిప్పుడు చెప్తున్నాను చూడన్నయ్య, నాకు ధ్రువ మాత్రమే కావాలి. నేను ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటాను" అని ఏది ఏమైనా నువ్వు నాకు ధ్రువకి పెళ్లి చేయాలని పూరి అంటుంది. "పూరి నీకేమైనా పిచ్చి పట్టిందా" అని శారద అంటే, "అవునమ్మా పీటల దాకా వచ్చి మాటి మాటికి పెళ్లి ఆగిపోతూ ఉంటే ఏ ఆడపిల్లకైనా నాలాగే పిచ్చి పడుతుంది. అవును నాకు పిచ్చి పట్టింది. నేను ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. లేకుంటే ఎవరిని పెళ్లి చేసుకోను. ఇదే నా నిర్ణయం" అంటూ పూరి లోపలికి వెళ్తుంది. "విన్నావా? నా చెల్లి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే తారానైనా పెళ్లి చేసుకుంటాను" అని గగన్ అంటే, "బావ నా మెడలో తాళి ఉంది. నేను బ్రతికి ఉండగా నువ్వు నన్ను కాదని తారాని ఎలా పెళ్లి చేసుకుంటావు బావ" అని భూమి తాళి చూపిస్తూ నిలదీస్తూ ఉంటే, "నువ్వు బ్రతికున్నా చచ్చినట్లే" అని గగన్ అంటాడు. ఇక భూమి చాలా చాలా ఏడుస్తూ, "అదేంటి బావ నువ్వే నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడితే నేను ఎవరితో చెప్పుకోవాలి బావ" అని భూమి అంటే, "చూడు నువ్వు నా చెల్లి పెళ్లి చెడగొట్టావనే కదా నేను నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాను. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు" అని గగన్ భూమి గుండెలపై వేలు పెట్టి చెప్తూ, "నీకు నాకు తెగదింపులు అయిపోయాయని" గగన్ అంటే, "బావ నేను అస్సలు ఒప్పుకోను. కావాలంటే పూరికి మంచి సంబంధం చూస్తాము. ఒకవేళ నా ప్లేస్‌లో పూరి ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. "ఇంకేం మాట్లాడకు. ఆ అబ్బాయితోనే పూరికి పెళ్లి అవుతుంది. నేను తారాని పెళ్లి చేసుకుంటాను" అని గగన్ భూమి చేయి పట్టుకొని బయటికి గెంటి పడేస్తాడు. డోర్‌ని క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళటంతో శారద ఏడుస్తూ ఉంటే భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వని ఇంటికి తీసుకురాగానే, "ఇదంతా భూమి కుట్రనే బావ. నువ్వు భూమికి కాపలా ఉండమని చెప్పావా? కావాలని తను మమ్మల్ని వాష్‌రూమ్‌లోకి పంపించింది. కరెంట్ షాక్ కొట్టేలా చేసింది. కావాలంటే ఆ భూమి ఇంట్లో ఉండదు. ఆ గగన్ గాడి ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. ఫోన్ చెయి బావ ఫోన్ చెయి" అని అపూర్వ అంటే, "అవును మమ్మీ భూమి ఇంట్లో ఎక్కడా లేదు" అని వెతికి నక్షత్ర కూడా వచ్చి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటే గంట సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. భూమి పూజ గదిలో నుంచి బయటికి వస్తుంది. హమ్మయ్య! అని కేపీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. "నాన్న ఆశీర్వదించండి నాన్న దేవుడి దగ్గర అందరూ సమానమే" అంటూ కాళ్ళు పట్టుకొని అక్షింతలు చేతిలో పెట్టటంతో శరత్చంద్ర మాట్లాడకుండా భూమి తలపై అక్షింతలు చల్లేసి వెళ్తాడు. "పిన్ని ఆపదలో ఉన్న వాళ్ళని ఆ దేవుడే ఆదుకుంటాడు" అని భూమి చెప్పి వెళ్తుంది. తర్వాత అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు గదిలో మండిపడుతూ ఉంటారు. "ఆ భూమిని దిగ్బంధనం చేశాను. నాన్న కావాలనుకుంటే మొగుడు దూరమైపోతాడు. మొగుడు కావాలనుకుంటే నాన్న దూరమైపోతాడు. ఇక ఆ చెర్రీని కాపాడాలనుకుంటే లిల్లీని పట్టుకున్న లిల్లీ వాళ్ళ నాన్న కోసం నోరు ఎత్తదు. పూరి, గగన్ ఇద్దరూ కూడా దానికి దూరమైపోయారు. చూడు అది దిగ్బంధనం అయిపోయింది. అది చావడం ఒక్కటే మిగిలింది. చావాలని దానికదే కోరుకుంటుంది" అని అపూర్వ అంటోంది. తర్వాత భూమి, కేపీ, మీరా ముగ్గురు కూడా కోర్టు బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే పోలీసులు చెర్రీని అక్కడికి తీసుకొస్తారు. "ఏవండీ చెర్రీ అండి" అని మీరా ఏడుస్తూ ఉంటే, "అమ్మా ఏడవకమ్మా నాకేం కాదు" అని చెర్రీ చెప్తుంటే, "అత్తయ్య నేను చెర్రీని బయటికి తీసుకొస్తాను" అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది.